అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఒక అడవిలో మంత్రి పదవి కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. అడవిలో ఎలక్షన్స్ ఏంది అనుకుంటున్నారా? అడవిలో కూడా మంత్రి, రాజు ఉంటారు కదండి. అయితే ఆ మంత్రి పదవి కోసం అడవిలోని అన్ని జంతువులు పాల్గొన్నాయి. అందులో 3 జంతువులు మాత్రమే ఫైనల్స్ కు చేరుకున్నాయి. అప్పుడు అడవికి రాజైన సింహము మృగరాజు వచ్చి ఆ 3 జంతువులకు చెప్తున్నాడు, ఇది ఆఖరి పరీక్ష, ఫైనల్. ఈ ఆఖరి పరీక్షలో ఎవరు గెలుస్తారో వాళ్ళే అడవికి మంత్రి అవుతారని. మరి ఆ 3 జంతువులు ఏంటంటే ఎలుగుబంటి, చిరుత, ఏనుగు. ఈ 3 జంతువులు ఫైనల్ కి చేరుకున్నాయి. ఆ జంతువులు విని సరే అని చెప్పాయి. అయితే ఆ పోటీ ఏంటో తెలుసా? ఆ చిటారు కొమ్మలో ఉన్న తేనె పట్టును ఎవరు త్వరగా తీసుకొస్తారో వాళ్ళే విజేత అని సింహం చెప్పారు. అది విన్న ఎలుగుబంటి, చిరుత పరిగెత్తుకుంటూ ఆ చెట్టు ఎక్కసాగాయి. ఏనుగు మాత్రం అలా నిల్చుండిపోయింది. కొంతసేపు చూశాక సింహం అడిగారు, ఏంటి మిత్రమా, నువ్వు పోటీలో పాల్గొనటట్లేదా అని. అప్పుడు ఏనుగు ఇలా సమాధానం ఇచ్చింది, మృగరాజా, నేను పోటీలో గెలవడానికి ఆ తేనెటీగలను బాధ పెట్టాలా? అలా అయితే ఆ మంత్రి పదవి నాకు అక్కర్లేదండి. నాకు వీలైతే సాయం చేస్తా, లేదంటే మౌనంగానే ఉంటాను. కానీ పదవుల కోసం నేను ఆ తేనెటీగలను బాధ పెట్టనండి అంటుంది ఏనుగు. అది విన్న అక్కడున్న అడవి జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఇక భలే భలే, నువ్వే నోయ్ నిజమైన విజేతవు అంటూ సింహము ఏనుగు దగ్గరికి వచ్చి చెప్పింది. అది విన్న అక్కడున్న వారంతా, అన్ని జంతువులు సంతోషించాయి. అంతేకాకుండా పోటీలో పాల్గొన్న చిరుత, ఎలుగుబంటి కూడా మృగరాజు యొక్క నిర్ణయాన్ని ఆమోదించి ఆ అడవి జంతువులన్నీ కలిసి ఏనుగును మంత్రిని చేశాయండి. ఇదండి ఏనుగు నిస్వార్థంతో ఆలోచించే మంచి గుణం. ఇతరులకు హాని తలపెట్టి మనం గొప్ప వాళ్ళం కానవసరం లేదు అన్న ఏనుగు నిజాయితీ వల్ల ఏనుగు అడవికి మంత్రి అయ్యిందండి. అలాగే పోటీ జరిగినప్పుడు సైలెంట్ గా ఊరుకోవద్దండి. ప్రత్యర్థులకు సరి అయిన పోటీ ఇవ్వాల్సిందే, కానీ అది ఎవ్వరికీ హాని కలగనంత వరకే అని ఏనుగు మనకు చెప్పకనే చెప్పిందండి. అలాంటి సన్నివేశాల్లో ఒక్క సందర్భం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 2 అన్నదమ్ములు, ఒక చిట్టి చెల్లి. అన్న చింటూ, తమ్ముడు రింకు, చెల్లి పండు. చెల్లి అక్కడ కూర్చొని చక్కగా చాక్లెట్ తింటూ ఉందండి. అప్పుడు అమ్మ చూసింది. తన 2 కొడుకులకు ఒక పరీక్ష పెట్టాలనుకుంది. అన్నదమ్ములు ఇద్దరిని పిలిచి, చింటూ, రింకు, చెల్లి అక్కడ కూర్చొని చాక్లెట్ చక్కగా తింటుంది. చెల్లి దగ్గర ఉన్న చాక్లెట్ ఎవ్వరు త్వరగా నాకు తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి నేను 2 చాక్లెట్లు ఇస్తాన్రా అని చెప్పింది. అలా చెప్పగానే ఆ 2 అన్నదమ్ములు చెల్లి దగ్గరికి పరిగెత్తారు. చింటూ అన్న చెల్లిని అలా చూస్తూ ఉండిపోయాడు. చెల్లి దగ్గర చాక్లెట్ తీసుకుంటే చెల్లి ఏడుస్తుంది కదా, చెల్లిని ఏడిపించి 2 చాక్లెట్లు తీసుకోవడం అవసరమా అనుకొని అలా చెల్లిని చూస్తూ ఉండిపోయాడు. ఇక రింకు తమ్ముడైతే ఏం చేశాడంటే చెల్లి దగ్గర చాక్లెట్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మకిచ్చాడు. అమ్మ, నేనే విన్నర్, నాకు 2 చాక్లెట్లు ఇవ్వు, ఒప్పందం ప్రకారము నాకు 2 చాక్లెట్లు ఇవ్వమ్మా అని అన్నాడు. ఓకేరా అంటూ అమ్మ 2 చాక్లెట్లు తీసుకొచ్చి రింకుకిచ్చింది. ఆ చాక్లెట్ లాక్కోగానే చెల్లి ఏడుస్తుంది కదండి. ఆ చెల్లిని అమ్మ తీసుకొని వచ్చి బుజ్జగించి చాక్లెట్ ఇచ్చి ఒడిలో పడుకోబెట్టింది. బుజ్జగిస్తూ ఉంది. చెల్లి ఏడవడం ఆపాక తన 2 కొడుకులను ఆ అమ్మ తన వద్దకి పిలుచుకొని కూర్చోబెట్టుకుంది. అరే చింటూ, రింకు, మనకేదైనా కావాలనుకుంటే పక్క వాళ్ళని ఏడిపించైనా తీసుకోవడం కరెక్ట్ కాదురా. చెల్లె ఏడుస్తున్నా సరే నాకు 2 చాక్లెట్లు వస్తాయి అని ఆలోచించావు కదరా రింకు, అది తప్పు కదరా అంది అమ్మ. అదే అన్నయ్య అయితే చెల్లిని ఏడిపించి 2 చాక్లెట్లు తీసుకోవడం అవసరమా అనుకుని చెల్లిని ఏడిపించలేదురా.
చెల్లి దగ్గర చాక్లెట్ తీసుకోలేదు. నువ్వే రింకు, చెల్లి ఏడుస్తున్నా సరే చెల్లి దగ్గర చాక్లెట్ లాక్కున్నావు నేను ఇచ్చే 2 చాక్లెట్ల కోసము. మీ ఇద్దరిలో ఫ్యూచర్ లో చెల్లిని బాగా చూసుకునేది చింటూయే అనిపిస్తుందిరా. నువ్వు కూడా చెల్లిని ఏడిపించకుండా సంతోషంగా చూసుకుంటేనే నేను నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాంరా అని చెప్పుకుంటూ వచ్చింది. అది విన్న రింకుకి తను చేసిన తప్పేంటో అర్థమయ్యింది. అప్పుడు రింకు అమ్మతో చెప్తున్నాడు, అమ్మా ఇక నుండి నేను చెల్లె బాధ పెట్టే పని ఏదీ చేయనమ్మా. చెల్లెనే కాదు, నా చుట్టుపక్కల ఎవరినైనా నాకు సంతోషం కలిగించేది, వాళ్లకు బాధ పెట్టేది ఏ పని చేయనమ్మా అంటూ అమ్మతో ప్రామ్ అమ్మా అంటూ చేతిలో చెయ్యేశాడు. అప్పుడు ఆ అమ్మ ఎంతో సంతోషంగా తన 2 కొడుకులను దగ్గర తీసుకుని ముద్దులు పెట్టింది. ఒడిలో ఉన్న చిట్టి పాపాయి కూడా ముద్దులు పెట్టింది. మనం కూడా మన సంతోషం కోసం ఇతరులను బాధ పెట్టకుండా, మనము బాధపడకుండా మన పనులు మనం చేసుకుంటూ జీవిద్దాం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఉంటానండి.